నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని సీఎం చంద్రబాబు ఆరోపణ. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరిక. రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోరన్న సీఎం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపిన కలెక్టర్ లక్ష్మీష. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఆరంభమవుతుందని కలెక్టర్ వెల్లడి. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని వ్యాఖ్య. శరవేగంగా దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర. దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులకు సూచన. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి. విజయవాడ ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉంచాలని వెల్లడి. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం నేరాలు ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాచర్లలో చాలా అరాచకాలు జరిగాయని అన్ని చూశామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో మాచర్లలో స్వతంత్ర్యం వచ్చిందన్న ఆనందం ప్రజల్లో ఉందని తెలిపారు. శనివారం మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. గతంలో ఆత్మకూరు రాకుండా తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికలకు వస్తే దాడులు చేశారని గుర్తు చేశారు. పల్నాడు వైసీపీ నేతలను ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని తెలిపారు. ఎవరి ప్రవర్తన బాగోలేకపోయినా ప్రజలు క్షమించారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్న పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి నేను 14లో ముఖ్యమంత్రి కాదు 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు. ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 సంవత్సరాల్లో చాలామంది నాలాంటి నాయకుడే మాచర్లకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయని మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఆరంభమవుతుందని కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మవారిని దర్శించుకుని
ఆధ్యాత్మిక భావంతో తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశామని ఆయన వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 22న మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలను ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు స్లాట్ ప్రకారం రావాలని కోరారు. వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. సీఏ రాజశేఖర బాబు మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో దసరా పనులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, దసరా నవరాత్రి ఉత్సవాల్లో అందరూ సహకరించాలని సిపి రాజశేఖర బాబు కోరారు. ఆలయ ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూలా నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మూలా నక్షత్రం రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుందని ఈవో సీనా నాయక్ పేర్కొన్నారు. ఈసారి మనకు లడ్డూ సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే, మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేసాం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను, అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన, వచ్చే వారికి లెఫ్ట్ సైడ్ 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, వృద్ధులు వికలాంగులకు కూడా లడ్డూకు సపరేట్గా కౌంటర్ పెట్టాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులకి స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ముఖ్యంగా రానున్న కనకదుర్గమ్మ వారి దసరాలో ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈవో గారు అలాగే కమిషనర్ గారు వాళ్ళ విషయాన్ని చెప్పారు. తర్వాత మన సిపి గారు కూడా జిల్లాలో అలాగే ఈ దసరా రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అలాగే రెగ్యులేషన్స్ వరకు ఏమేమి చేస్తున్నామో మీ సైడ్ నుంచి ఏమేమి సహకారం కావాలని తెలియజేస్తారు. సో నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి, ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు, వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ లెంత్ వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్లో ఉంది. క్యూ లైన్లో టైం అయిపోతూ ఉంది, ఎక్కువ అయిపోతూ ఉంది, ఎందుకు అయిపోతూ ఉంది అనేది. అది కొంచెం అందరితో చర్చించి మనము కులంకుశంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతూ ఉందంటే నార్మల్లీ కామన్ భక్తులు ఫ్రీ లైన్లో వచ్చేవాళ్ళు, అలాగే 100 రూపీస్ అదర్ పేమెంట్ టికెట్లో వచ్చేవాళ్ళు అందరూ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం అలాగే బంగారువాకుల దర్శనం ఉందో ఇక్కడ కనుక విఐపీస్ రెఫరెన్స్ వెళ్తూ ఉండగా వాళ్ళు క్యూ లైన్లో అక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంది. సో మనము చూసి వెళ్దామని వాళ్ళు ఆగేసరికి వెనకాల లైనంతా జామ్ అయిపోతూ ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రతి ఒక్క విఐపీస్కి, ప్రతి ఒక్క
ఆ ప్రోటోకాల్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి మనం రిక్వెస్ట్ ఏం పెట్టాము, అట్లాగే ఇక్కడ కమిటీలో ఈ దిశరా కమిటీలో ఏం డిసైడ్ చేసుకున్నామంటే విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రులు వేడుకల ఏర్పాట్లో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుని గుడి, 1 టౌన్ ప్రాంతాలు పర్యటించి దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చి ఆ అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం ఏ పాయింట్ల వద్ద కల్పిస్తున్నారు, క్యూ లైన్ల వద్ద సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఉచిత చెప్పుల స్టాండ్, మరుగుదొడ్ల పాయింట్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ గోపాలకృష్ణ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉంచాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జనవరి నుండి ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్విరామంగా ఘనంగా నిర్వహిస్తున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ స్కూల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు సీసీఎల్ఏజీ జయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సర్ సురక్షణ్ 2024లో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీగా విజయవాడకు 7 స్టార్ రేటింగ్ వచ్చినందున మనం దానిని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలని, విజయవాడను ఎల్లప్పుడూ స్వచ్ఛ విజయవాడగా స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉంచాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్ఏజీ జయలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని, వారి సహకారం ఎల్లప్పుడూ ఉంటే విజయవాడ ఖచ్చితంగా అత్యుత్తమ పురస్కారాలను సాధిస్తుందని జయలక్ష్మి అన్నారు. పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, అలాగే స్వచ్ఛ విజయవాడ కార్యక్రమాన్ని నిరంతరం కూడా కమిషనర్ ధ్యానచంద్ గారు చేయటం వల్ల మన నగరానికి వాళ్ళ నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ తెచ్చినటువంటి ధ్యానచంద్ర గారికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించమని కోరుతాం. ఎందుకంటే ఇది ఎప్పుడు చిన్న విషయం కాదు. ప్రజల సహకారంతో ప్రజల్ని మోటివేట్ చేసి ఎక్కడికక్కడ సిబ్బందిని ఎలక్ట్ చేసి ఉదయాన్నే 6 గంటలకి ఆయన రోడ్ల మీదకి వచ్చి మరి ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ ఈ కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారి మన ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వం నుంచి అబ్జర్వ్, అలాగే మిగిలినటువంటి అధికారులు అందరూ కూడా ఇంకా మిగిలిన అధికారులతో మనం చేస్తున్నాం. వీలున్నంతప్పుడు కమిషనర్ గారు కూడా వస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిఓలు, ఆర్పీలు, ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది, ప్రజలు, మా మహిళా సోదరీమణులు, అలాగే మా పిల్లలు, వీళ్ళందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే మనం చూసాం ఆర్ఆర్పేటలో 57వ డివిజన్లో డయేరియా వచ్చింది. మరి విజయవాడ 21 డివిజన్లో ఎక్కడ రాలా డయేరియా, ఆ ఒక్క డివిజన్ వచ్చింది. ఆ డివిజన్లో కూడా ఒక ట్యాంక్ నుంచి, వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ సప్లై వల్ల వచ్చిందని చెప్పి కొంతమంది చెప్పారు రాజకీయ పార్టీల వాళ్ళు. మరి ఆ వాటర్ ట్యాంక్ నుంచి 18,000 మందికి నీళ్లు వెళ్తాయి. 18,000 మందికి నీళ్లు వెళ్తే 18,000 మందికి కూడా ఆ డయేరియా ఇష్యూస్ రావాలి. అందరూ అదే నీళ్లు తాగారు కాబట్టి. కానీ వచ్చిందేమో 100 మందికి వచ్చింది డయేరియా. అంటే కార్పొరేషన్ సప్లై చేసినటువంటి మంచినీళ్ళ వల్ల డయేరియా అనేది రాలేదు. అనారోగ్యం ప్రజలు కార్పొరేషన్ వల్ల పడలేదు. పడితే మొత్తం పడాలి.
విజయవాడ నగరానికి సెంట్రల్ నియోజకవర్గానికి అన్ని మంచినీళ్ళు అయ్యా పంపించారు. కాబట్టి దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో అపరిశుభ్రమైనటువంటి ఆహారం కానీ లేదంటే కొన్ని రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరచూరి అన్నారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో అద్భుతంగా కొనసాగుతుందని, సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలి అనే వారికి ప్రాపర్టీ షో మంచి అవకాశమని, నగరవాసులు ప్రాపర్టీ షోను సందర్శించాలని కోరారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ అమరావతి ప్రాపర్టీ షో గురించి మరిన్ని వివరాలను ఏపీ నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, అమరావతి ప్రాపర్టీ షో చైర్మన్ కిరణ్ పరచూరి మీడియాతో పంచుకున్నారు. 3 రోజుల పాటు అమరావతి ప్రాపర్టీ షో ఏర్పాటు చేశామని, అద్భుతంగా ప్రాపర్టీ షో కొనసాగుతుందని చెప్పారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పేరు కిరణ్ పరచూరి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నారెడ్కో ఆంధ్రప్రదేశ్. అలానే ఈ నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్కి వచ్చేసి ప్రజెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మీరు చూసినారు, ముందుగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దసరా అండి, దసరా శుభాకాంక్షలు. ఈ పండుగ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అమరావతి ఫెస్టివల్ అని వచ్చేసి మనం పేరు పెట్టడం జరిగింది. ఈ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఈరోజు ఎవరైతే వచ్చేసి సొంతింటి కలని నెరవేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకే వేదిక పైన హైరేజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, అదే విల్లా కమ్యూనిటీస్, ఓపెన్ ప్లాట్స్, వీటితో పాటు వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్, అలానే మీకు సొంతింటి కల ఇల్లు కొనుక్కున్న తర్వాత మీకు ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి బ్యాంక్స్కి వెళ్తూ ఉంటారు హౌసింగ్ ఫైనాన్స్ కోసము. అలానే మీకు వచ్చేసి లైక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, ఇటువంటి బ్యాంక్ సంస్థలు వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అలానే మీ సొంతింటిని వచ్చేసి ఇంటీరియర్ డెకరేషన్ సుందరీకరించుకోవడానికి మీకు ఇంటీరియర్ డెకార్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నారు. వాటితో పాటు ఎవరైనా ఓన్గా వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా కానీ మీకు బిల్డింగ్ మెటీరియల్స్ కూడా ఇంపార్టెంట్. బిల్డింగ్ మెటీరియల్స్ కూడా వచ్చేసి స్టాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వీటన్నిటికంటే ప్రత్యేకంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. అది గతంలో కొన్ని అడ్డంకుల వల్ల వచ్చేసి కాలేదు, బట్ ఇప్పుడు వచ్చేసి చాలా స్పీడ్గా వచ్చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి అమరావతి నారాయణ రెడ్డి అండి. ఇది నారెడ్కో ప్రాపర్టీ షో 11th ప్రాపర్టీ షో. ఇది ప్రిమిసెస్ వచ్చేసి ఏ కన్వెన్షన్ సెంటర్లో సెకండ్ డే రన్ అవుతుంది. ఇది పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, నెంబర్ ఆఫ్ బిల్డర్స్, ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ ప్రొవైడ్ చేశారు. మంచి రెస్పాన్స్ ఉందండి. ఇది వచ్చి మా స్టాల్ వచ్చేసి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, సిల్వర్ స్టాల్ నెంబర్ 1. మేము వచ్చి ఇది 13th ప్రాజెక్ట్ అండి. ఇది పోరంకి ప్రిమిసెస్లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. బందర్ రోడ్డుకి నియర్ బై ఉంటుంది, డిసైడే ఉంటుంది. క్యాపిటల్ హాస్పిటల్ పక్కన వస్తుంది, వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇది 4.33 ఏకర్స్లో అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆక్యుపెన్సీకి రెడీగా ఉంది. ఇది 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మీకు ప్రిమిసెస్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ప్లే ఏరియాస్, జిమ్ ఎక్విప్మెంట్స్, క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్ దీంట్లో. నెక్స్ట్ మోస్ట్లీ ఏంటంటే అన్డివైడెడ్ షేర్ బాగా ఇస్తారండి. డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్, త్రిబుల్ బెడ్రూమ్కి వచ్చి 105 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. కొంచెం రూమ్స్ కూడా స్పేషియన్సీగా ఉంటాయి. బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ, కిచెన్ ఏరియా కానీ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 కార్ పార్కింగ్ ఉన్నాయి, 3 కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఆ సరౌండింగ్స్లో మీకు 3 కార్ పార్కింగ్ 3 బెడ్రూమ్కి ఇవ్వడం అనేది మన ప్రాజెక్టులోనే. నగరంలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నామని విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల తెలిపారు. మైసూరు తరహాలో ఉత్సవ ఏర్పాట్లు ఉంటాయని, ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకి ఇవి పోటీ కాదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ అమ్మవారి నవరాత్రులు జరుగుతాయని, లోక కళ్యాణార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. ఈ ఉత్సవ
వివరాలను విశ్వమాత ఫౌండేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వమాత ఫౌండేషన్ సెక్రటరీ కృష్ణ వైట్ల, సుంకర అంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు గత 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని, మైసూరులో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. నవరాత్రి వేడుకల్లో నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభ కలుగుతుందన్నారు. ఇక్కడ చండీ యాగం, ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం అందిస్తున్నామని, గత 2-3 నెలలుగా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. అమ్మ దయతో 3వ ఏడాది కూడా అంతే శోభతో నిర్వహిస్తున్నామని అన్నారు. 31 మంది ఋతువులతో 11 రోజుల పాటు నిత్య యాగాలు జరుగుతాయన్నారు. ₹1 కోటిపైనే 2 సంవత్సరాల ఖర్చు జరిగిందన్నారు. డబ్బుల కోసం, రాజకీయ పలుకుబడి కోసమో జరగటం లేదన్నారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం మాత్రమే జరుగుతుందన్నారు. 11 రోజులు కూడా అమ్మవారికి బంగారు నగలు అలంకరిస్తారని, నగరంలో ఉన్న బంగారు షాపు వారు ఒక్కొక్క రోజు ఒక్కో షాపు నుంచి అమ్మవారికి నగలు అలంకరిస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకారం అందించారని వారు ఆకాంక్షించారు. పేరు కృష్ణ వైట్ల, విశ్వమాత ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ. గత 2 సంవత్సరాలు, అంటే ఇది 3వ వసంతం, 3వ సంవత్సరం. 2 సంవత్సరాలుగా ఎంతో అద్భుతంగా విజయవాడని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్న ముఖ్య ఉద్దేశంతో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ నందు దసరా మహోత్సవాలు, శతచండీ హోమం, మహారుద్ర హోమాలు, దశ మహావిద్య హోమాలని ఆరంభించడం జరిగిందండి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైసూర్ లెవెల్లో, అంటే మైసూర్లో ఏదైతే ఒక ఆధ్యాత్మిక శోభ ఉంటుందో దానికి అనుగుణంగా ఆ విధంగా కూడా ఇక్కడ ప్రజలందరినీ కూడా నవరాత్రులు అనేవి చాలా ప్రత్యేక దినాలు, అంటే పవిత్ర దినాలుగా మనం భావించవచ్చు. చాలా మంది ఋషులు కానీ, తపస్సులు కానీ ఇక్కడ అమ్మ ఆరాధన ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నవరాత్రుల్ని ఎంతో పవిత్రంగా భావించి ముందుకు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, జపాలు, హోమాలు నడుస్తూ ఉంటాయి. అటువంటి ఆధ్యాత్మిక పర్వదినాల్లో ఈ ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం, అంటే ఏదైతే పాత రోజుల్లో ఇక్కడ జరిగే, మనం కొండ మీద చూస్తే అక్కడ ఎక్కువ స్పేస్ లేకపోవడం, అండ్ విజయవాడ పాపులేషన్ ఇవాళ చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని దాదాపు 22 లక్షలు పాపులేషన్ ఇక్కడికి అయింది. మనం కొండపైన చూస్తే దాదాపుగా యావరేజ్గా పర్ డే ఒక 50,000 మ్యాక్సిమం దర్శనాలకు పాసిబుల్ అవుతున్నాయి. అలా కాకుండా చిన్నపిల్లలు, ఎవరైతే కొద్దిగా సీనియర్ సిటిజన్స్ కొండ దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఒక వెన్యూ ఉండాలి. అంటే కొండ మీద అమ్మవారికి పోటీ అని కాదండి, కొండ మీద అమ్మవారికి జరిగే దసరా కార్యక్రమానికి సపోర్టివ్గా ఒక వెన్యూ, అంటే అందరూ వచ్చి సువాసినులంతా వచ్చి కుంకుమార్చన చేసుకునే విధంగా, చండీ హోమాల్లో పాల్గొనే విధంగా, అదేవిధంగా అమ్మవారికి దశ మహావిద్యలు. ఫౌండేషన్ 3వ సంవత్సరం శరన్నవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నవరాత్రుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మీడియా ద్వారా యావత్ భక్త ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహాక్రతువులో అందరినీ పాల్గొనమని, మరి గత 2 సంవత్సరాలు చూశారు ఎంతో వైభవంగా, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం మన విజయవాడలో అమ్మవారి దేవాలయం ఉండటం, ఆ సృష్టికర్త అయినటువంటి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా అమ్మను నమ్మిన ప్రతి ప్రజానికం, ప్రతి వ్యక్తి కూడా మరి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, అందరి జీవితాలు శాంతిమయం అవ్వాలని, ప్రేమ, జాలి, దయ, కరుణ ఏదైతే సనాతన ధర్మం చెబుతూ ఉందో ఇతరుల పట్ల క్షమాగుణం ఉండగలగాలని, ప్రతి వ్యక్తిలో ఇట్లాంటి ఒక ఇది నింపాలని ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేసి, మరి దేవాలయానికి ఇన్ని లక్షల మంది వస్తున్నటువంటి ఈ దేవాలయం, అమ్మవారి దేవాలయానికి అందరికీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా కొంతమందికైనా మనం ఆ అవకాశం ఇవ్వగలమని, మరి లాస్ట్ 2 సంవత్సరాలు చూస్తే దాదాపు 1,00,000 మందికి పైగా ఆ 10 రోజుల పాటు, లాస్ట్ ఇయర్ అయితే 1,00,000 మంది పైగా భక్తులు ఇక్కడికి విచ్చేసి, మరి 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని ఇక్కడే మీరు చూస్తున్నారు ఈ యాగశాల ఇవన్నీ కూడా, మరి 36 జంటలు ఎట్ ఏ టైం కూర్చొని చెడుపై మంచి సాధించిన విజయం దసరా అని, కులమతాలకు అతీతంగా జరుపుకోవాల్సిన పండుగ దసరా అని జాషువా సాంస్కృతిక వేదిక నారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1 టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లో పెద్ద సాంస్కృతికోత్సవం జరగబోతుందని వెల్లడించారు. ఈ ఉత్సవాలు కుల,
మత రాజకీయ భేదాలకు అతీతంగా నిర్వహిస్తామని, ప్రజల కళలు, ప్రజల సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 1 టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లో ఉన్న అరుణ కాన్వెంట్ ప్రాంగణంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక బాధ్యులు నారాయణ, నిర్వహణ కమిటీ కన్వీనర్ పిల్లా నటరాజు మాట్లాడారు. ఈ నెల 23న దసరా సందర్భంగా గొల్లపాలెం గట్టు సెంటర్లో ఘనంగా సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతాజీ హైస్కూల్ విద్యార్థులతో పాటు అనేక పాఠశాలలు, కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొని నృత్యాలు, కోలాటాలు, దాండియా, విచిత్ర వేషధారణ వంటి అనేక కళారూపాలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింకిపల్లి రామకృష్ణ, విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సంపర శ్రీనివాసరావు, నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయ అధ్యక్షుడు మరపిల్ల హనుమంతరావు లాంటి ప్రముఖులు సహకరించారని చెప్పుకొచ్చారు. విజయ దసరా సందర్భంగా ఈ వేదిక మీద రకరకాల నృత్య కళారూపాలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం, దాండియా డాన్స్, అలాగే అధునాతన మోడర్న్ డ్రామా, మోడర్న్ డాన్స్, ఇలాంటివన్నీ కూడా ఒకే వేదిక మీద అన్ని కాలేజీల నుంచి, 1 టౌన్లో ఉన్నటువంటి అన్ని కాలేజీల నుంచి, అన్ని స్కూల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. దరిదాపు ఒక 10 ప్రోగ్రాంలు ఉన్నాయి. అవన్నీ కూడా 23వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 10 వరకు జరుగుతాయి. దాంట్లో ప్రసంగాలు ఏమి ఉండవు. కార్యక్రమం అంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మార్టిన బసవపుణ్య విజ్ఞాన కేంద్రం వారి సంకల్పం ద్వారా, ఈ సంకల్పం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని ఈ ఉత్సవంలో ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉత్సవాన్ని జయప్రదం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. మీరు తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు వాయి శ్రీనివాసరావు. జాషువా సంస్కృతి శాఖ వారు ఈ సంవత్సరం దసరా ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహించాలని నిన్న మాకిన బసవపున్నయ్య హాల్లో కాలేజీ స్టూడెంట్స్తో నిర్వహించారు. కోలాటాలు, అట్లాగే నాటకాలు, ఏకపాత్రలు, అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చారు. కళాశాల, స్టేడియము, కళాక్షేత్రం ఇలా వివిధ ప్రాంతాల్లో పెడుతున్నారు. పెట్టే సందర్భంగా జాషువా సంస్థ వేదిక ఏం కోరుకుంటుందంటే, మా విజయవాడ పండగ మా ప్రజలందరి పండగ కావాలని కోరుకుంటుంది. ప్రభుత్వం కేటాయించేటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న కళాకారులకి, నాటకకర్తలకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సంగీత పరులకి, అందరికీ ఇది అందరి ప్రజలందరి పండగ కాబట్టి అందరికీ ఈ ప్రభుత్వం కేటాయించేటువంటి పథకాలు కానీ, ప్రభుత్వం కేటాయించేటువంటి నిధులు కానీ చెందాలి. అలా కాకుండా ఎవరికో ఇచ్చి మీరు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇచ్చి హైదరాబాద్ నుంచో, బొంబాయి నుంచో కళారూపాలు తెప్పించి ఇది మైసూరు తరహా దసరా అంటే అంత బాగుండదేమో. మరియు మొన్న ఒక చోట కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు, ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్న అభ్యంతరం లేదు. కానీ ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ లాంటి నగరానికి పార్లమెంట్ సభ్యుడు, కేఎల్ రావు గారు లాంటి వాళ్ళు మహామహులు ఈ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. పైగా అన్నిటికన్నా ముఖ్యమైనది లౌకికమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలతో నువ్వు చేస్తున్నాం ఈ దసరాని. ఆర్ఎస్ఎస్ అంటే పెద్ద దేశభక్తి కలిగిన సంస్థ, ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ అని ఆర్ఎస్ఎస్ పొగడటం, ఆర్ఎస్ఎస్ కితాబు ఇవ్వటం ఎంపీ స్థాయిలో ఆయనకు మంచిది కాదేమో. రెండోది, ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్. ఈ దేశం అసలు మతం పేరుతో చేర్చాలని చూసేది ఆర్ఎస్ఎస్. అన్ని జాతులు, అన్ని మతాలు కలిపి ఉన్న లౌకిక దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేది ఆర్ఎస్ఎస్. అందుకని అటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలని, లేదా ఏ మతానికి సంబంధించినటువంటి విద్వాంస సంస్థలైనా ఒక పార్లమెంటు సభ్యుడు పొగడటం, కీర్తించడం ఈ సందర్భంగా మంచిది కాదు మా ఉద్దేశం. ఎందుకంటే కాపులకు నామినేటెడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చల్లమల్ల ప్రసాదరావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, అలాగే వంగవీటి రాధా హోదాకు తగ్గట్టు పదవిని ఇవ్వాలన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని ఈసారి కాపులకు ఇవ్వాలని ఆయన కూటమి ప్రభుత్వానికి సూచించారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ నేతలు చల్ల
నల్లమల్ల ప్రసాదరావు, అమ్మ శ్రీనివాసరావు, చందు భవన్ నారాయణ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మవారికి, వైసీపీ అధికారం ఉంటే రెడ్లకు పదవులు కట్టబెడుతూ మిగతా కులాలకు అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి కాపులను వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత కూరలో కరేపాకులు విసిరేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వటం లేదని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు 95% ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ కాపులకు నామినేటెడ్ పదవుల విషయంలో చొరవ తీసుకుని కాపులకు న్యాయం చేయాలన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడంతో పాటు టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వంగవీటి రాధాకు ఆయన హోదాకు తగ్గట్టుగా పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాపులకు అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్లు పరిపాలిస్తున్నారు. 100 మంది రెడ్లు ఎమ్మెల్యేలని, 100 మంది రెడ్లు చైర్మన్లు చేసుకుంటున్నారు. కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే. అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు. వాళ్ళు 100 మంది చైర్మన్లు చేసుకుంటున్నారు, 100 మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు. పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకే మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి కాపులు కావాలి. అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపులు కావాలి. ఓట్లేసిన తర్వాత ఏమో అధికారాన్ని మీరు పసంద చేసుకొని మొత్తం పదవులన్నీ మీరు తీసుకుంటారా? ఇది ఎంత అన్యాయం అండి. మొన్న జనసేన అధ్యక్షులు గారిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 100% కాపుల్లో 95% మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాం. ఓట్లేసిన తర్వాత మీరు చేసింది ఏంటి? చిరకాలంగా మేము అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు ఎవరు? మరి మాకు కనీసం జనాభా తామాషా ప్రాతిపదికన మాకు ఏ పదవులు కూడా ఇవ్వడం లేదు. ఒక చైర్మన్ పదవి కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు. ఇంత వివక్ష దయచేసి ఎక్కడా కూడా ఇటు ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలకి అమ్మ శ్రీనివాసరావు అండి నా పేరు. ఈ రోజున ఈ సమావేశం ఇక్కడ నిర్వహించడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా ఉండి శాసించే స్థాయిలో ఉండి ఇంకా ఆశిస్తున్నామంటే దానికి కారణం మా నాయకుల యొక్క దౌర్భాగ్య స్థితి వల్ల మేము 27% నుండి కూడా ఈ రోజున రాష్ట్రంలో ఈ రోజు కూడా మాకు ఇది కావాలి రంగా గారి పేరు పెట్టండి, లేదంటే టాప్ కార్పొరేషన్ నిధులు ఇవ్వండి, ఈ విధంగా మేము ఇంకా ఒక బాధతో ఈ రోజున ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రోజున మరి ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో 3 సీట్లు కమ్మవారిగా ఉన్నాయి, ఒక ఎంపీ సీటు ఉంది. నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు, స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు. మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు కింద కమ్మవారు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తుంది. మరి జనసేన అంతమంది మేమందరం కూడా పెద్దన్న పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట మీద మేమందరం కూడా ఏకదాటిగా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక పట్టుదలతో ఎప్పుడు ఓట్లేని వాళ్ళం కూడా వచ్చి అందరం కూడా ఓట్లేసి మేము గెలిపించాం. సమాజాన్ని తీర్చిదిద్దే విద్యార్థి యువతరం ఆత్మహత్యలు నేటి సమాజంలో పెరిగిపోయాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్ వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. విద్యా విధానంలో కార్పొరేటీకరణ వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. నేటి విద్యా విధానం విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశంపై పీడీఎస్ఓ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. విద్యార్థుల మానసిక ఒత్తిడి దీనికి కారణమన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన విద్యా సంస్థల నేపథ్యంలో కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందని, అదేవిధంగా విద్యార్థుల మీద ఒత్తిడి కూడా పెరిగిపోయిందని అన్నారు. అందుకు ప్రభుత్వాలు తగిన మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఇప్పుడున్నటువంటి విద్యా విధానం విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశం మీద ఒక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్ననే ఎస్ఆర్ఐటి అనంతపురం కాలేజీలోని లక్ష్మి అనే అమ్మాయి బీటెక్ ఫైనల్ చదువుతున్న అమ్మాయి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది.
రోజు రోజు కూడా ఏ పేపర్ చూసినా, న్యూస్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు అనేవి నిత్య కృత్యంగా మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు విద్యార్థులు అంతా కూడా మార్కులు ర్యాంకులు దీంట్లో భాగంగా పిల్లల్ని పరిగెట్టిస్తున్న పరిస్థితి, ఒక మానసిక ఉల్లాసాన్ని కూడా వాళ్ళకి అందించిన పరిస్థితి. కార్పొరేటికలన్నీ కూడా ముప్పడిగా పెరిగిపోయి ప్రతి సొంతలో కూడా కాలేజీలు పెరిగిపోయి పిల్లలకి సరైన వాతావరణం అందించలేని పరిస్థితిలో ఉంది. మరొకవైపు ఆటలు కానీ మిగతాలు కానీ వాళ్ళకి లేని పరిస్థితి కనబడుతూ ఉంది. దీనివల్ల ఒత్తిడి పెరిగిపోయి వాటిని తట్టుకోలేక సరైన మార్కులు రాలేదు, చేయలేదు, వేల లక్షల రూపాయలు మీకు ఫీజులు కడుతున్నాం, ఏం చేస్తామని చెప్పేసి ఒకవైపు తల్లిదండ్రుల నుంచి ఉన్న ఒత్తిడి, అలాగే కాలేజీల్లోని కూడా తక్కువ మార్కులు వచ్చే వాళ్ళని క్లాసులో నిల్చోబెట్టి వాళ్ళని తప్పుడుగా చూడడం, తప్పుడు మాటలు మాట్లాడడం, దాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నిన్న కాకుండా అనంతపురంలోనే ఒక అబ్బాయి 3వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. ఇలా రోజువారీ కూడా పెట్టే దాంట్లోని ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు అనేది ఒక విద్యార్థుల మీద సరైనటువంటి ఒక శాస్త్రీయపరమైన విద్యను అందించేటువంటి దాంట్లో కాకుండా దానికి వ్యతిరేకంగా తీసుకున్న విధానాల వల్ల ఇది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక 17-18 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు ఎవరైనా సరే చనిపోయారంటే, ఆత్మహత్య చేసుకున్నారంటే అది వాళ్ళ యొక్క హత్యగా సంబంధంతో చూడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్యగా చూడడానికి వీలు లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాల హత్యగా మేము పరిగణిస్తున్నాం. అలాగే సామాజిక రుగ్మతగా మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం పీడిఎస్ ఆర్గనైజేషన్గా. కాబట్టి ఈ యొక్క ఒత్తిడి విధానాన్ని ఖచ్చితంగా తీసివేయాలని చెప్పేసి ఎడ్యుకేషన్ పాలసీకి వచ్చే పాలసీలను కూడా దీనికి సపోర్ట్ చేసే పరిస్థితి. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అడ్డుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఆరోపణలు చేశారు. సోర్టెక్స్ మిషన్లతో బియ్యాన్ని మెరుగుపరిచి ఇస్తే పేదలు వాటిని అమ్ముకోకుండా వాడుకుంటారని, అటువంటి బియ్యం కోసం ప్రభుత్వం ముందడుగు వేయాలని సూచించారు. మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రిశ్వరరావు శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమంగా ఓడరేవుల ద్వారా తరలిస్తున్నారని అనేక వార్తలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించడానికి ఆపలేకపోయారన్నారు. మంచి బియ్యం ఇవ్వడం ద్వారా ప్రజలు వాటిని అమ్ముకోకుండా తినే పరిస్థితి వస్తుందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందన్నారు. మార్కెట్లో డ్రై యార్డ్ ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబు పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. ఆర్డర్స్లో 22% మిగలకూడదని, కానీ వాస్తవంగానేమో మిషన్ కోతల మూలన, వర్షాల మూలన ఇంకా ఎక్కువ శాతం ఉంటూ అప్పట్లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నారాయణ మనోహర్ గారికి నేను ఒక లెటర్ రాసి ఆయనతో వివరంగా ఫోన్లో మాట్లాడుతూ జరిగింది. మనోహర్ గారు, ఈ అంశం రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది. వాటిల్లో ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ తేమ శాతం అనేటటువంటిది మిషన్ కోతలు ఉన్నప్పుడు సాధారణంగా వర్షాలు పడకుండా ఉంటే తప్ప వర్షాలు పడితే జరిగేటటువంటి విషయమే. అందువలన ఆ సందర్భంగా మార్కెట్ యార్డులో డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టండి. ప్రభుత్వ పక్షంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చింది. అందులో నుంచి నిధులు తీసుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఈ జిల్లాలలో ధాన్యం పండేటటువంటి ప్రాంతాలలో ఆ డ్రైయర్ ఎక్విప్మెంట్లు కనుక పెట్టేటట్లయితే మార్కెట్ యార్డులో రైతులు, కౌలు రైతులు వీళ్ళు తమ ధాన్యాన్ని ఎక్కువ తేమ శాతం ఉండదాన్ని తీసుకెళ్ళి అందులో ఆ ప్రాసెస్ చేసుకుంటే తేమ శాతం తగ్గి ఆ మార్కెట్ యార్డ్లోనే నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి అయ్యే ఖర్చు 1 క్వింటాల్ కింద అని చెప్పి మార్కెట్ యార్డ్ వసూలు చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. రైతు కూడా ఏమీ బాధపడకుండా ఇస్తాడు, ఇవ్వాలి కూడా. ఆ తర్వాత రైతు బంధు పథకం ఉంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ మంది కౌలు రైతులు కాబట్టి
దాన్ని వచ్చిన కొత్త తనకు ప్రాణహాని ఉందని ఈ ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. న్యాయమూర్తులు ఆఖరికి నా లాయర్లు కూడా చంద్రబాబుకి అమ్ముడు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాంధీనగర్ లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు కోర్టులో నా చారిటీస్ ని నా అన్న భార్య ఎస్తేరు రాణికి అప్పచెప్పాలి అని తీర్పు ఇచ్చారన్నారు. తాను సంపాదించిన ఆస్తిని చారిటీస్ ని వేరే వారికి అప్పచెప్పడం అన్యాయమన్నారు. న్యాయమూర్తులు తన లాయర్లు కూడా చంద్రబాబుకి అమ్ముడుపోయారన్నారు. నారా లోకేష్ ఇదంతా దగ్గరుండి నడిపిస్తున్నాడని, చారిటీస్ లో ఉన్న డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. జగన్ కు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారని, కలిసి వస్తే ఇద్దరం కలిసి చంద్రబాబు మీద యుద్ధం చేద్దామన్నారు. నా వదిన ఎస్తేరు రాణి వాళ్ళ పిల్లలు చంద్రబాబు నాయుడు లోకేష్ తో కలిసి కుమ్మక్కయ్యారన్నారు. గత 18 సంవత్సరాలుగా నన్ను కోర్టు చుట్టూ తిప్పుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకుంటారని, నా జోలికి వచ్చిన వాళ్ళు ఎవరిని దేవుడు వదిలిపెట్టాడని సర్వనాశనం అయిపోతారన్నారు. మా బ్రదర్ భార్య మా అన్నయ్యని చంపేసి వాళ్ళ కొడుకుని మా మదరే చంపించింది అని నాతో చెప్పాడు. ఆయన కొడుకే ఈరోజు అక్యూజ్డ్గా ఉన్నాడు. నేను కాదు కదా, నేను లేను కదా, మా బ్రదర్ని చంపానని నన్ను ఎవరన్నా నేను అమెరికాలో ఉంటుండగా చంపేశారు. 100,000 కోట్లు ప్రాపర్టీలు తీసేసుకున్నాను. ఇంకా ఉన్న సొసైటీలో 5-6 ప్రాపర్టీలు కూడా తీసుకోవడానికి. దానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు మాతో ఉన్నారు, లోకేష్ మాతో ఉన్నాడని ఆ సాలమన్ రాజు ఓపెన్ గా చెప్తున్నాడు. మరి ఉంటే వాళ్ళు మీతో ఉంటే ఎవరా, వాళ్ళు మీతో ఉంటే ఏమైనా వాళ్ళ జడ్జిలా? వాళ్ళకే దిక్కులేదు. ఇప్పుడు నేను కేసులు వేయడం మొదలు పెట్టాను అంటే ఇంకా మొదలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అవినీతి కేసులన్నీ నా దగ్గరికి తీసుకురండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తాను, రిట్ పిటిషన్స్ వేస్తాను. వినండి, జగన్ లాయర్లందరూ మీకు ఆర్డర్స్ రావు, నా దగ్గరికి కేసులు తీసుకురండి. ఆయన ఏదో ఇప్పుడు మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారట, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తాను. లడ్డూ పిటిషన్ మీద ఫైల్ చేశాను కదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నోరు మూయించాను కదా, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆర్డర్లు తెచ్చాను కదా 3 సార్లు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఠాకూర్జీ, రఘునందన్ జీ, శేషసాయిజీ, లక్ష్మణ్ రావుజీ, కృష్ణమోహన్ జీ, బిఫోర్ నరేంద్రజీ, గ్రేట్ జడ్జెస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే ఇప్పుడు ఈ సిఆర్పీలు 18 సంవత్సరాల నుంచి ఓపీలు నెంబర్లు మారుతారు, సిఆర్పీలు మారుతారు. ఎవరు అడుగుతున్నారు? మా బ్రదర్ వైఫ్ డీల్ పెట్టుకుందాడు చంద్రబాబు నాయుడు గారు కొడుకుతో. ఇది సిబిఐ ఎంక్వైరీ ఏమైనా అడుగుతా. మీకు 50% ప్రాపర్టీ ఇచ్చేస్తామని, మీకు 1000 కోట్లు, మాకు 1000 కోట్లు, మాకు ఆర్డర్లు ఇప్పించండి అని. మా లాయర్కి 200 కోట్లు ఇస్తాం, మొత్తం మీదకి డీల్ చేసుకుందామని. లిస్ట్ అవ్వకుండా ఎందుకు చేస్తున్నారు? లిస్ట్ చేస్తానన్నారు సుజాత గారు. ఈరోజు 3 నెలల నుంచి లిస్ట్ చేయకపోతే గత ఫ్రైడే మంగళవారం నిన్న నేను సీజే గారి ముందెళ్ళి రిక్వెస్ట్ చేస్తే, అయ్యా లక్షల మంది అనాథులు చనిపోతున్నారు. జీవో నెంబర్ 5 ద్వారా బలిజల్లో గిరి బలిజలను కలపడం ద్వారా కాపులు నష్టపోయే అవకాశం ఉందని జీవో రద్దు చేయాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపులందరూ దశలవారీ ఆందోళనతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ మాట్లాడుతూ దొమ్మరి కులస్తులకు సముచిత స్థానం కల్పించడం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ జీవో నెంబర్ 5 ద్వారా వారిని గిరి బలిజల పేరున బలిజ కేటగిరీలో చేర్చడం కాపులకు అన్యాయం చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులైన బలిజలను అవమానపరిచే విధంగా మరో 5 కులాలను బలిజల్లో కలిపేశారన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బలిజలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చి అధికారంలోకి రావడానికి కారణమయ్యారన్నారు. నామినేట్ పదవుల్లో సైతం కాపులకు న్యాయం జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్ర నాయకత్వం వ్యక్తులు అనేక మంది సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గిరి బలిజ పేరు మీద
జీవో నెంబర్ MS5 జీవో ఒకటి విడుదల చేసింది. సోదర దొమ్మర కులస్తులను గిరి బలిజ పేరు మీద దొమ్మర కులస్తులకు గౌరవించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. దొమ్మర కులస్తులను మేము అగౌరవపరచట్లేదు, వారిని విమర్శించట్లేదు. సోదర దొమ్మర కులస్తుల్ని గౌరవిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 5ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉంటారు, ఎవరి తల్లిదండ్రులు వారికి ఉంటారు, ఎవరి కులాన్ని వారిని గౌరవించుకునే ప్రక్రియ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారసత్వంగా పిలువబడే బలిజ కులస్తులని అవమానించే విధంగా ఇప్పటికే దాదాపుగా 5 కులాలను బలిజ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు నామకరణం చేసి జీవోలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 14/8/2025 సంవత్సరంలో గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవో 5ని అనేది ఆది నుంచి నిర్లక్ష్యానికి గురవుతుంది. అదే కాకుండా ఒక అంటరానితనంగా కూడా దీన్ని పరిగణించే పరిస్థితి ఉంది. మరి ఈ కులానికి ఏ కులమైనది, ఏ చిన్న కులమైనా ఏదైనా మాకు ఐడెంటిటీ కావాలంటే కాపు కులం తగిలిస్తేనే ఐడెంటిటీ వస్తుంది అన్నట్టు ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టు 5-6 కులాలకి ఈ బలిజ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తాం. ఇక వాళ్ళని ఈ కులస్తులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు అనుకోవటం, అట్లాగే ఈ సంఖ్య పెరుగుతుంది కానీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఏనాటి నుంచో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. సుమారుగా 50-60 సంవత్సరాలుగా. మరి గత పాలకులు మరి ఈ రిజర్వేషన్ని 1955 ముందు రిజర్వేషన్ ఉన్న రిజర్వేషన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆ రిజర్వేషన్లు తీసేయటం, మరి అట్లాగే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు మరణానంతరం బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధి, కృష్ణా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధి, వీళ్ళేంటి ఇంత ఉద్యమం చేయడం ఏంటి, వీళ్ళు ఎవరని చెప్పి రాజీవ్ గాంధీ గారు అడిగితే వీళ్ళు కోస్తా జిల్లాలో ఈ సముద్రపు దొంగలీళ్ళు, మరి వీళ్ళ ఉద్యమ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత జగన్ ప్రభుత్వంలో మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని సీఎం చంద్రబాబు ఆరోపణ. పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరిక. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోరన్న సీఎం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయని తెలిపిన కలెక్టర్ లక్ష్మీష. మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఆరంభమవుతుందని కలెక్టర్ వెల్లడి. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తామని వ్యాఖ్య. శరవేగంగా దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర. దసరా శరన్నవరాత్రుల వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారులకు సూచన. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడి. విజయవాడ ఎల్లప్పుడూ స్వచ్ఛ సర్వేక్షణలో ముందంజలో ఉంచాలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.